హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మేరీ క్రిస్మస్. చాలా రోజుల నుంచి నేను విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా సరే బాగా ట్రోల్ అవుతూ ఉంది క్రిస్టియన్స్ మీద, గొర్రెబిడ్డలు అని. సో అది కొద్దిగా నాకు నచ్చలేదు. అండ్ ఇక్కడ నేను క్రిస్టియన్స్కి ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యన క్రిస్టియన్ సాంగ్స్ని మూవీస్ సాంగ్స్తో మిక్స్ చేస్తూ పాడుతూ ఒక ఆవిడ బాగా ట్రోల్ అవుతున్నారు. అండ్ ఇంకొక అతనైతే పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేస్తూ అక్కడికి వచ్చే జనాలకి ఇతని ప్రార్థనతో వాళ్ళకున్న జబ్బులను ఏం చేస్తాను, వాళ్ళకున్న అప్పులు క్లియర్ చేస్తానని చెప్తూ ట్రోల్ అవుతున్నారు. సార్, మనం 90స్లో లేము, 20స్లో ఉన్నాం, ఇంకా ఎలాంటి నమ్ముతారనుకుంటే. సో ఇలాంటి వాటి అన్నిటి వల్ల ట్రోలర్స్కి మీరే కంటెంట్ ఇస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఎవరైతే జెన్యూన్గా వర్క్ చేస్తున్నారో, జెన్యూన్గా ప్రేయర్స్ చేస్తున్నారో, జెన్యూన్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారో, మీ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా చేయకుండా కొద్దిగా ట్రోలర్స్ కంటెంట్ అవ్వకుండా ఉంటారని కోరుకుంటున్నాను. సో ఇలా ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ట్రోల్ చేయండి, బట్ మీరు ట్రోల్ చేసేటప్పుడు మీరు ఎవరి మీద అయితే ట్రోల్ చేస్తున్నారో ఆ పర్సన్తో పాటు ఒక 10 మంది నవ్వుకునేలా ఉండాలి, బట్ ఒక 10 మంది బాధపడేలా ఉండకూడదు. సో ట్రోలర్స్ రిలీజియన్, క్యాస్ట్ అని ఇలాంటి కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మీద మ్యాక్సిమం ట్రోలింగ్ని అవాయిడ్ చేయండి. నా దృష్టిలో దేవుడు అంటే ఏంటంటే, అది హిందూ అయినా కావచ్చు, క్రిస్టియన్ అయినా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు. దేవుడు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నమ్మే ప్రతి ఒక్క మతాన్ని కూడా మనం గౌరవించాలి. ఐ హోప్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్. వన్స్ అగైన్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.